ఈ వీడియో వచ్చేసేసి అమర్కంటక్. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు అండ్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. వర్షపు జల్లులలో మనము పులకరించుతూ మనం చూడవచ్చు ఇంత అందమైన ప్రదేశము. ఫ్రెండ్స్, మనం మొత్తం మీద పెంద్రా రోడ్ అయితే చేరుకున్నాము వయా బిలాస్పూర్. సో ఇప్పుడు మనం ఇక్కడ నుండి డైరెక్ట్గా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దిగి పెంద్రా రోడ్ రైల్వే స్టేషన్ నుండి మనము మన ప్రయాణాన్ని కొనసాగిద్దాము. ఎక్కడికి? ద బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ లాంటి ప్లేస్ మధ్యప్రదేశ్లో ఉన్న అమర్కంటక్. నర్మదా నది ఉద్భవించిన స్థలము అండ్ ఆ ఉద్భవించిన ప్లేస్కి మనం వెళ్దాము. అండ్ మీకోసం త్రూ వాయేజర్ వరా. ఇక్కడ నుంచి క్యాబ్స్ వెళ్తాయి, మనిషికి 100 రూపాయలట. అమర్కంటక్ 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 అని పిలుస్తున్నారు. ఇక్కడి నుంచి कितना है यार अमरकंटक? नहीं, आप कितना नहीं बोल रहे मेरे को. अमरकंटक का किलोमीटर 40 किलोमीटर. और पैसा? हाँ, ओ शेयरिंग पर पर्सन बोलेरो रेट 100 రూపాయలు, 100 రూపీస్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎస్, అమర్కంటక్ మనం ఎలా చేరుకోవాలి? తెలుగు రాష్ట్రాల నుండి మనకు ట్రైన్స్ బోలెడు ఉన్నాయి. బిలాస్పూర్ వరకు, రాయ్పూర్ వరకు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఉంది. సికింద్రాబాద్ నుండి రాయ్పూర్ వచ్చి రాయ్పూర్ నుండి బిలాస్పూర్ సుమారుగా 2 గంటలు. అండ్ బిలాస్పూర్ నుండి పేంద్రా రోడ్కి మళ్ళీ ట్రైన్ మారవలసి వస్తుంది. లేదంటే రాయ్పూర్ నుంచి కూడా డైరెక్ట్ పేంద్రా రోడ్కి చాలా ట్రైన్స్ ఉన్నాయి. పేంద్రా రోడ్ నుండి ఆటోస్, షేరింగ్ జీపులు 100 రూపాయలలో మనకి ఇక్కడికి చేరుస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాక మనం అన్నపూర్ అనే రైల్వే స్టేషన్ దగ్గర కూడా చేరుకోవాల్సి వస్తుంది. అంటే కట్నీ, జబల్పూర్ కట్నీ నుండి వస్తే అన్నపూర్ వైపు రావచ్చు. ఈ నాగ్పూర్ వైపు నుండి వస్తే ఈ నేను చెప్తున్న రాయ్పూర్, బిలాస్పూర్, పేంద్రా రోడ్ ఇక్కడికి రావచ్చు మిత్రులారా. అండ్ ఈ ట్రైన్ ద్వారా వస్తేనే చాలా ఈజీగా ఇక్కడికి చేరుకోవచ్చు. లేదంటే ఫ్లైట్ మార్గం మీరు రావాలనుకుంటే ఇక్కడ దగ్గరలో ఎయిర్పోర్ట్ వచ్చేసి జబల్పూర్ సుమారుగా 300 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ రాయ్పూర్లో కూడా ఎయిర్పోర్ట్ ఉంది. బట్ మీరు ట్రైన్ ప్రిఫర్ చేయడమే బెటర్ అనేది నా ఉద్దేశము. తెలుగు రాష్ట్రాల నుండి ఇక్కడికి ట్రైన్ ద్వారా ఈ పద్ధతిలో మీరు చేరుకోవచ్చు. ఇంకా మీకు కారు ఉన్నదంటే లోటే లేదు. అండ్ ఒక బ్యాడ్ లక్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ సైట్ సీయింగ్ చూడడానికి ఇక్కడ మాత్రం అమర్కంటక్లో ఎలాంటి బైక్ రెంటల్స్ మీకు దొరకవు. స్కూటీలు కానీ బైకులు కానీ మీకు దొరకవు. కాకపోతే మీరు ఆటో మాట్లాడుకొని ప్లేసెస్ సందర్శించవచ్చు. జలేశ్వర్, అమరేశ్వర్, ఈ కొన్ని జలపాతాలు, వాటర్ ఫాల్స్ మీరు ఆటో తీసుకొని సుమారుగా ఒక 1000 నుండి 1500 రూపాయల వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఒక్క రోజులో మీరు అవన్నీ తిలకించవచ్చు. అండ్ మరొక రోజు వచ్చేసి కాలినడక ద్వారా, అంటే నేను నడుస్తున్నాను కదా, ఈ ప్రకృతి నడుమ నడుచుకుంటూ ఈ దగ్గరలో ఉన్న ప్రదేశాలు, ఈ నేచర్ నడుమ మీరు ఒక రోజు చూడవచ్చు. 2 రోజులు సరిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడికి రావడానికి.
ఇది సైట్ సీయింగ్ గురించి మీకు పూర్తి వివరాలు ఇచ్చానని నేను భావిస్తున్నాను. ఇదే ఫాలో కాండి నా ఐటినరీ. ఈ ఐటినరీ ప్రకారం మీరు మొత్తం అమర్కంటక్ ఈజీగా చూడొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. సైట్ సీయింగ్ డీటెయిల్స్ ఇంకొన్ని మీకోసం. మిత్రులారా, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఈ డ్రైవర్ కాంటాక్ట్ మొత్తం మీకు ఇస్తా. సో ఈ బొలెరో మనం తీసుకొని సైట్ సీయింగ్కి ఈ మంచిగా తిరగచ్చు. చాలా బాగుంది ఈ అనుభవము. బొలెరో ద్వారా ఎలాంటి వర్షం వచ్చినా ఏమైనా వచ్చినా కూడా మనం తిరగచ్చు. ఈ కపిల్ దారా దగ్గర నేను తీస్తున్న ఈ వీడియో వచ్చేసి ఇక్కడున్న భోజనాలయ అండ్ ఈ యాదవ్ బాబాకి సంబంధించిన భోజనశాల 120 రూపాయలకు థాలీ ఇచ్చాడు. చాలా బాగుంది. మేము తిని ఇప్పుడు ఈ కపిల్ దారా తర్వాత మనం జలేశ్వర్ ఆర్ అమరేశ్వర్ అన్నపూర్ణ ఎప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మనము బొలెరోలో సైట్ సీయింగ్ చూసి మనం రిటర్న్ వెళ్తున్నాము. అండ్ ఈ సైట్ సీయింగ్ వివరాలు వచ్చేసి ఈ రాంపాల్ అనే డ్రైవర్ మనకు మొత్తం వివరిస్తాడు. సో ఆలస్యం ఎందుకు, ఆయన అడిగే ప్రశ్నలు అడుగుదాము. సైట్ సీయింగ్ ఖర్చు ఎంత అవుతుంది, ఎక్కడెక్కడ తిరగాలి. 2 రోజులు, నాకు తెలిసినంత వరకు 2 రోజులు సైట్ సీయింగ్ చేయొచ్చు. మొదటి రోజు నేను అసలు వాడలేదు, మొత్తం నడవడమే జరిగింది ఒక పరిక్రమలాగా. ఆ సోన్ముడ అవన్నీ ఈ 2 రోజులు మాత్రం సైట్ సీయింగ్ నేను తీసుకున్నాను. కొంచెం దూరం ఉన్నాయి, దగ్గర ఒక 20-30 కిలోమీటర్లు ఓవరాల్గా మనకు వస్తుంది ట్రావెల్ डिस्टेंस माय डियर फ्रेंड्स. हाँ, तो रामपाल जी, अभी पहला दिन साइट सीइंग क्या क्या करना है और खर्चा कितना होता? पहला दिन 8 से 10 जगह होंगे. थोड़ा नाम बताओ. जैसे माई की बगिया, माता नर्मदा का बाल स्वरूप स्थान. आगे थोड़ा चलेंगे तो कैलाशपुरी आश्रम है. उसके आगे चलेंगे तो सोन नदी, ब्रह्म जी का मानस पुत्र सोन नदी. अच्छा. उनका जन्म है. अच्छा. वहीं जस्ट उनसे लगा हुआ भद्र है. अच्छा. तो कहने वाले सोनभद्र भी कहते हैं. उसके बाद आगे चले तो माता लक्ष्मी जी, दुर्गा, सरस्वती, लक्ष्मी और काली, ये चारों मुख का बना है श्री यंत्र महामेरु शक्तिपीठ मंदिर. अच्छा. जिसको श्री यंत्र मंदिर. हाँ जी, जिसको प्रेम से लोग श्री यंत्र मंदिर कहते हैं. अच्छा. फिर इधर आ गए तो गायत्री आश्रम है. गायत्री आश्रम देखने के आगे आए तो श्री मार्कंडे ऋषि मुनि जी का आश्रम है, मार्कंडे आश्रम. उसके बाद आ गए तो, और ये आश्रम में हम लोग ठहर भी सकते हैं ना? अवश्य रुक सकते हैं. यदि आपको अच्छा लग रहा है आश्रम तो आश्रम रुक सकते हैं. 800, 1000 रुपए, 1200 रुपए, जो भी प्राइस महाराज जी बोले वो उतना मिनिमम चार्ज है. उसके बाद आप आगे आ गए तो आपको मिल जाएगा प्राचीन टेम्पल, यानी पुरातत्व विभाग का करण मठ, उसी को बोलते हैं. प्राचीन टेम्पल उसी को बोलते हैं. और आइंसर टेम्पल भी उसी को. वो 25 रुपए का टिकट है. हाँ. अंदर प्रवेश का रेट है 25 रुपीज एक आदमी का. नो फोटोग्राफर, कोई फोटो नहीं खींच सकता. यदि कोई खींचते हुए पकड़ा गया तो उसका जुर्माना, जो भी फाइन है वो तत्काल मतलब पेमेंट करना पड़ेगा. అది ఇంత స్ట్రిక్ట్ ఉంటది. కానీ నేను మాత్రం వాయిజర్ ద్వారా మీకు ఎన్ని వీడియోలు తీయాలో, ఎన్ని ఫొటోస్ తీయాలో జాగ్రత్తగా తీయడం జరిగింది. అండ్ రిస్క్తో కూడిన వ్యవహారాన్ని మాత్రం మీకోసం ప్రదర్శించడానికి వెనుక వెళ్ళకుండా తగ్గేదే లేదన్నట్టు మొత్తం అమర్కంట్ వ్యూస్ మాత్రం మీకు తీసాను మిత్రులారా. और बोलो. और उसके जस्ट अपोजिट राइट हैंड में पड़ेगा माता नर्मदा का जन्म उत्सव. अच्छा. जहाँ 24 मंदिरें हैं. हाथी का मूर्ति दे राजाओं का बनाया हुआ है वो. उसको क्रॉस करने का फुल मतलब ये कहा गया है वो हाथी के नीचे से. हाँ. तो उसका मतलब ये है कि दोनों हाथ को माता जी को दंडवत करते हुए ही लोगों को माता का दर्शन करना चाहिए. ऐसा उसका मेन उपदेश है. लोग उसका
बोलते हैं कि भाई यहाँ से क्रॉस होते हैं तो वो पापी नहीं होते हैं, यहाँ से क्रॉस नहीं होते वो पापी हैं। ऐसा कुछ नहीं है, ये सिर्फ लोगों का एक भय है। अच्छा। क्योंकि इस संसार में ऐसा कोई व्यक्ति नहीं है जो पाप न किया हो। तो ये मेन है। इसके बाद में एक आश्रम है, कौन सा, कल्याण सेवाश्रम। उधर माँ आरती दुर्गा का मंदिर है। सवेरे 9 बजे आरती, शाम को 7 बजे आरती। ये दोनों आरती सबसे अच्छा अमरकंटक का देखने लायक है। कल्याण सेवाश्रम ये 3-4 घंटे में अवेलेबल होता है। तो भी समय 3 घंटे, 4 घंटे, 2 घंटे या 1.5 घंटे, ये आपके ऊपर है। वैसे मिनिमम 2 से 3 घंटे लगते हैं। ये हम लोग घुमाते हैं। बोलो भैया, अभी दूसरा दिन का। हाँ जी, दूसरा दिन आपका सबसे पहले होगा आरंडी संगम। दूसरा दिन एक स्थान योगीराज जी आरंडी नदी का संगम है नर्मदा जी से। उसके बाद में कपिल धारा वाटरफॉल, जहाँ कपिल मुनि तप किए। अब नीचे में जाना पड़ेगा दूध धारा, जहाँ दुर्वासा ऋषि तप किए। उसके बाद रास्ते में आ गया चक्कर तीरथ, एक नर्मदा जी का आश्रम बना है, चक्कर तीरथ आश्रम। अच्छा। फिर आ गए जालेश्वर महादेव, उसके बाद अमरेश्वर महादेव, फिर है अन्नपूर्णा माता का मंदिर। अच्छा। ये है दूसरे दिन का पॉइंट। इसके अलावा कोई भी रास्ते में आश्रम अकेला पड़ गया तो यदि आदमी बोला रोक के दिखा दो तो दिखा देते हैं। अच्छा, बस 2 दिन का। हाँ। और माई का मंडप जो है, ये अगर होना बोलो तो थोड़ा दूर हो जाता है। और दूसरा दिन में भी वो कर सकते हैं ना। दूसरा दिन में हो सकता है, परंतु ये चार्ज के अलावा उसका 1200, 1500 मिनिमम कम से कम गिरे हालत में। बारिश तो बहुत आते रहते, तो बोलेरो गाड़ी में जाने में ही अच्छा है। ऑटो में क्या है, थोड़ा कभी कभी ऑटो जा सकते, नहीं जा सकते, नहीं है, रास्ता ही नहीं है। मगर यहाँ हाँ, मगर वो लिए तो 200-300 कम ले सकते हैं ना वो लोग। 200-300 का रिक्स है। और फिर उसके अलावा बंदर हैं, बंदर बहुत ज्यादा परेशान करते हैं। कोई सामान रखा है ऑटो में, आप इधर आए, वो क्योंकि ऑटो तो खुला रहता है, तो 100-200 को न देखते हुए बंद गाड़ी का व्यवस्था करें। बंद गाड़ी में आराम से घूमे फिरे, भले आप 1300 के जगह मोल भाव करके 1200 में चल गए। మిత్రులారా, మీకు ఏమైనా వీళ్ళ అవసరం ఉంటే మాత్రం రాంపాల్ నంబర్, డ్రైవర్ పేరు రాంపాల్ రాంపాల్ నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తా. మరియు ఇక్కడ స్క్రోల్ కూడా అవుతుంది మిత్రులారా, మీరు చూడొచ్చు. అండ్ ఈ నెంబర్ని మీరు సంప్రదించండి. మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ పెండ్రా రోడ్ నుండి కూడా ఈయన పికప్ చేసుకో ఉంటాడు. బొలెరో వెహికల్ దగ్గర ఒక 10 మంది అయితే పట్టొచ్చు. 10 ఆద్మీ ఆతేనా, 10 ఆద్మీ గుస్కే ఇరుకుగా రావచ్చు. లేదంటే 7-8 మంది అయితే హాయిగా ఈ బొలెరోలో మొత్తం తిరగొచ్చు. అండ్ ఎంతమంది ఉన్నా ఆయన ఛార్జీలు మాత్రం పాపం ఆయన చెప్పింది 1500 రూపాయలు రోజుకు పడతాయని మనకు అర్థమవుతుంది మిత్రులారా. సో మీరు గ్యాంగ్తో వస్తే మాత్రం ఈ బొలెరో వాహనాన్ని తీసుకోండి. నేను మాత్రం ఒక్కనే ఈ వాహనాన్ని తీసుకొని వెళ్తున్నాను అండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ పచ్చదనం నడుమ చాలా 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 సూపర్ ఎంజాయ్మెంట్ అనమాట. ఈ బొలెరో రాయల్గా ఒక్కరిని వాయిజర్ వర నథింగ్, తగ్గేదే లేదు. లేడీస్ అండ్ జెంటల్మెన్, దేవి और సజ్జనో, భాయి और బహనో, ఎలా ఉంది అమర్కంటక్ పూర్తి గైడ్, పూర్తి వివరాలు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎలా ఇక్కడికి చేరుకోవాలి, ఎస్ అవే సైట్ సీయింగ్, ఇక్కడ ఏమేమి చూడాలి అనే ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ చేసి ఇతరులకు కూడా షేర్ చేస్తారని భావిస్తున్నాను. ఇక మిత్రులారా, ఈ అందమైన లొకేషన్స్, ఈ గ్రీనరీ నడుమ మన తదుపరి ప్రశ్న మనకు వచ్చేది ఏంటంటే, మనం ఎక్కడ ఉండాలి, వేర్ ఆర్ వి గోయింగ్ టు స్టే ఆప్షన్స్ ఏమిటి ఇక్కడ. ఎస్, అమర్కంటక్లో స్టే చాలా కష్టము, అకామిడేషన్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. కానీ మీరేమీ భయపడే అవసరం లేదు. వాయేజర్ వరా ద్వారా మీకు
మీ బడ్జెట్లో బడ్జెట్ స్టే అకామిడేషన్స్, హోటల్స్, గెస్ట్ హౌస్, ఆశ్రమాలు, ధర్మశాలలు తదుపరి రాబోయే వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. తప్పక చూస్తారు కదూ. అంతవరకు సెలవు మరి. గుడ్ బై. ఐఎమ్ యువర్ హోస్ట్ వరప్రసాద్, signing off on behalf of Voyager Vara.